దేవదాసు, కన్యాశుల్కం, ఏకవీర వంటి అత్యుత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత డిఎల్ నారాయణ. ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి నిర్మాతలైన వారిలో తొలి వ్యక్తి కడారు నాగభూషణం అయితే రెండవ వారు డిఎల్ నారాయణ. కార్యసూర్యుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా తన డైనమిజంతో దర్శక నిర్మాతలను, హీరోలను ఆకట్టుకున్నారు. నాటి అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో ఎంతో సన్నిహితంగా మెలిగిన నారాయణ వారిద్దరూ నాకు రెండు కళ్ళు అని చెప్పేవారు. ఆ ఇద్దరు కూడా నారాయణ అంటే అంతే అభిమానాన్ని చూపేవారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలకు పొసగక తెలుగు చిత్ర పరిశ్రమ రెండు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితుల్లో అటుపక్కో ఇటుపక్కో చేరకుండా ఇద్దరితోనూ సన్నిహితంగా మెలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో డిఎల్ నారాయణ ఒకరు. అయితే మొదట్లో అక్కినేనితో సన్నిహితంగా మెలిగి ఆయనతో చిత్రాలు తీసిన డిఎల్ నారాయణ ఒక దశలో ఆయన మీద ఆగ్రహం వచ్చి ఎన్టీఆర్ పక్కన చేరారు. జర్నలిస్టులతో కూడా ఎంతో సన్నిహితంగా మెలిగిన నారాయణ ఎల్లో జర్నలిజాన్ని మాత్రం ఎంకరేజ్ చేసేవారు కాదు. 1965 ప్రాంతాల్లో ఎన్టీఆర్, కృష్ణకుమారిల పెళ్లి విషయం కాగడా పత్రికలో రాశాడని, సాటి బ్రాహ్మణుడని కూడా చూడకుండా ఆ పత్రిక ఎడిటర్ శర్మపై చేయి చేసుకుని సంచలనం సృష్టించారు డిఎల్ నారాయణ. ఇలా తన చిత్రాల ద్వారా, చేతల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలిచిన డిఎల్ నారాయణ సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. డిఎల్గా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితుడైన ద్రోణావజ్జుల లక్ష్మీనారాయణ 1914లో విజయవాడలో పుట్టారు. స్కూల్ ఫైనల్ వరకు మచిలీపట్నంలో చదువుకున్నారు. ఆ తర్వాత విజయవాడలో రకరకాల వ్యాపారాలు చేశారు. కానీ ఎందులోనూ స్థిరంగా ఉండలేకపోయారు. నాటకాల కాంట్రాక్టర్గా కూడా కొంతకాలం పనిచేశారు. అదే సమయంలో తెలుగులో చిత్ర నిర్మాణం ముమ్మరం కావడంతో డిఎల్ దృష్టి అటువైపు మళ్ళింది. తన ఊరివాడే అయిన కురుకూరి సుబ్బారావు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడంతో డిఎల్ కూడా చెన్నై వెళ్ళారు. కన్నాంబ నటించిన చండికా చిత్రానికి ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరారు. ఆ తర్వాత రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ, తమిళనాడు టాకీస్, రేణుక, భరణి పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి తన ప్రతిభతో ఎదిగి అందరి మన్ననలు పొందారు డిఎల్. చిత్ర నిర్మాణ నిర్వాహకుడుగా తన డైనమిజాన్ని ప్రదర్శించిన నారాయణ స్త్రీ సాహసం సినిమాతో నిర్మాతగా మారి అక్కినేని హీరోగా స్త్రీ సాహసం చిత్రాన్ని నిర్మించారు. తనతో పాటు వివిధ శాఖల్లో అనుభవం గడించిన సముద్రాల రాఘవాచార్య, వేదాంతం రాఘవయ్య, సిఆర్ సుబ్బరాములను కలుపుకుని వినోద పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. ఒక కవి, నృత్య దర్శకుడు, సంగీత దర్శకుడు, ప్రొడక్షన్ చీఫ్ కలిసి చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. భరణి పిక్చర్స్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు మిగిలిన ముగ్గురితో ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగానే డిఎల్ నారాయణకు ఇది సాధ్యమైంది. అలాగే తనకు ఎంతో సన్నిహితుడైన అక్కినేనిని హీరోగా, అంజలీదేవి హీరోయిన్గా ఈ చిత్రం నిర్మించారు. 1951లో విడుదలైన స్త్రీ సాహసం చిత్రంతోనే వేదాంతం రాఘవయ్య దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమా విజయవంతం కావడంతో ఆ తర్వాత ఒకేసారి 3 చిత్రాల నిర్మాణం ప్రారంభించారు ఈ నలుగురు నిర్మాతలు. 1952 అక్టోబర్ 24న దేవదాసు, బాల సన్యాసమ్మ, డిటెక్టివ్ చిత్రాలను రేవతి స్టూడియోలో ప్రారంభించారు. వీటిల్లో మొదట దేవదాసు చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన 2 సినిమాలు తీస్తామని నిర్మాతలు ప్రకటించారు. తనని దేవదాసు పాత్రకు ఎన్నుకోగానే అక్కినేని ఎగిరి గంతులు వేశారు. పార్వతి పాత్రకు మొదట షావుకారు జానకి పేరు పరిశీలించిన చివరకు ఆ పాత్ర సావిత్రికి దక్కింది. దేవదాసుగా నాగేశ్వరరావు, పార్వతిగా సావిత్రి. సరిపోయింది అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. జానపదాలు తీసే వేదాంతం రాఘవయ్య దర్శకుడా, ఈ దెబ్బతో డిఎల్ నారాయణ కొట్టుకుపోవడం ఖాయం అంటూ వేళాకోళాలు, విక్రింతలు మొదలయ్యాయి. వారం రోజులు షూటింగ్ చేశారు. కానీ విమర్శల జడివాన ఆగలేదు. నాగేశ్వరరావు ఆ పాత్ర చేయలేడు, అంత బరువు మొయ్యలేడు అని శ్రేయోభిలాషులు పదే పదే చెబుతుండటంతో
దేవదాసు చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి లో బడ్జెట్లో శాంతి చిత్రాన్ని ప్రారంభించారు. డిఎల్ నారాయణ బంధువు రామచంద్ర కాశ్యప హీరో, చంద్రకుమారి హీరోయిన్, పేకేటి సావిత్రి మరో జంట. 1952లో శాంతి చిత్రం విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు దేవదాసు తీద్దామని డిఎల్ నారాయణ ప్రతిపాదించారు. అయితే మిగిలిన భాగస్థులు వ్యతిరేకించారు. అయినా డిఎల్ వెనక్కి తగ్గలేదు. తనే సోలో నిర్మాతగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. ఆయన మొండి ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ దేవదాసు సాధించిన ఘన విజయం చూసి నీ జడ్జిమెంట్ కరెక్ట్ అని అంతా అంగీకరించారు. పరిశ్రమనే ఒక మలుపు తిప్పిన దేవదాసు అక్కినేని నట జీవితాన్ని కూడా సరికొత్త మలుపు తిప్పింది. క్లాసిక్ అనిపించుకున్న దేవదాస్ మాస్ ఆడియన్స్ను కూడా అలరించింది. సావిత్రి ఈ సినిమాతో స్టార్గా ఎదిగారు. దేవదాసు చిత్రం వల్ల అందరూ పేరు తెచ్చుకుంటే ఇద్దరు మాత్రం బాధపడ్డారు. వారిలో ఒకరు షావుకారు జానకి, మరొకరు గాయని జిక్కి. పార్వతి వేషానికి ముందు జానకిని తీసుకున్నారు. కాస్ట్యూమ్స్ కూడా రెడీ అయ్యాయి. ఉన్నట్లుండి ఆమెను తీసేసి శాంతి చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించిన సావిత్రికి అవకాశం ఇచ్చారు. ఇక రాయల్టీ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా అన్ని పాటలు పాడాల్సిన జిక్కీతో ఒకే ఒక్క పాట మాత్రం పాడించారు డిఎల్ నారాయణ. దేవదాసు విజయం ఇచ్చిన ఉత్సాహంతో కన్యాశుల్కం చిత్రం తీయడానికి పూనుకున్నారు డిఎల్. అందులో గిరీశం పాత్ర వేయమని అక్కినేనిని అడిగారు. కానీ అక్కినేని అందుకు అంగీకరించలేదు. దేవదాసు లాంటి ఒక గొప్ప పాత్ర ఇచ్చి నటుడిగా నన్ను ఇంకో కోణంలో చూపించిన మీరు అబద్ధాలు ఆడుతూ మోసాలు చేసే గిరీశం పాత్రను వేయమనడం భావ్యం కాదు అని డిఎల్తో అన్నారు అక్కినేని. దాంతో నారాయణకు ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే ఏఎన్ఆర్ను మొదటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఆయన. మనవాడే అని భార్యకు అబద్ధం చెప్పి ఇంట్లో భోజనం కూడా పెట్టించిన రోజులు ఉన్నాయి. అందుకే అక్కినేని తన మాట కాదన్నాడనే కోపంతో ఆయన్ని తిట్టిపోసి సరాసరి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన అంగీకరించడంతో కన్యాశుల్కం చిత్రం తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్తోనే చిరంజీవుల చిత్రాన్ని నిర్మించారు. వినోద బ్యానర్పై వచ్చిన చివరి చిత్రం ఇదే. ఆ తర్వాత 1965లో చందమామ బ్యానర్పై ఎన్టీఆర్, జమున జంటగా దొరికితే దొంగలు చిత్రం తీశారు. ఆ తర్వాత చందమామ పతాకంపై అక్కినేని హీరోగా దొంగల్లో దొర చిత్రాన్ని నిర్మించారు డిఎల్. ఇది అక్కినేనికి 60వ సినిమా కావడం గమనార్హం. ఏకవీర చిత్రాన్ని మొదట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్లో తీయాలని, ఆ సినిమాకు తను దర్శకత్వం వహించాలని డిఎల్ నారాయణ ముచ్చటపడ్డారు. ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని షూటింగ్కి వెళ్లే సమయానికి ఆ సినిమా చేయనని కబురు చేశారు అక్కినేని. 1960ల నాటి సంగతి ఇది. దాంతో డిఎల్కు బాగా కోపం వచ్చింది. ఇక నీతో సినిమాలు తీయనని అక్కినేనికి చెప్పేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్కు దగ్గరై ఆయన ఆంతరంగికుల్లో ఒకరయ్యారు. నవరస నటన సార్వభౌముగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణకు తొలి అవకాశం కల్పించింది కూడా డిఎల్ నారాయణే. కొవ్వలి రాసిన చారిత్రక నవల పన్నా ఆధారంగా రూపొందిన సిపాయి కూతురు చిత్రంలో కైకాల సత్యనారాయణకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఇందులో జమున హీరోయిన్. అయితే ఆ తర్వాత విలన్ పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు కైకాల సత్యనారాయణ. 1960లో ఆగిపోయిన ఏకవీర చిత్రాన్ని 1969లో ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా సిఎస్ రావు దర్శకత్వంలో నిర్మించారు డిఎల్ నారాయణ. సూపర్ స్టార్ కృష్ణ, అల్లూరి సీతారామరాజు చిత్రం తీయకముందు శోభన్ బాబు హీరోగా సీతారామరాజు సినిమా తీయాలని అనుకున్నారు డిఎల్ నారాయణ. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ చిత్రం ఆగిపోయింది. దేవదాసు చిత్రాన్ని మళ్ళీ తీసే సాహసం చేసిన హీరో కృష్ణను అందరూ విమర్శిస్తూ ఉంటే ఆయనకు అండగా నిలిచి నైతిక మద్దతు ప్రకటించారు డిఎల్ నారాయణ. ఆయన తీసిన చివరి చిత్రం దెబ్బకుఠ దొంగల ముఠ. శోభన్ బాబు హీరోగా నటించారు. తెలుగులో ఇదే తొలి కౌబాయ్ చిత్రం. అయితే ఇది ఆడకపోవడం, మరికొన్ని నెలలకు హీరో కృష్ణ నటించి నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం సూపర్ హిట్ అయ్యి చరిత్రలో చోటు సంపాదించుకుంది. 35 ఏళ్ల తన సినీ జీవితంలో 11 చిత్రాలు నిర్మించిన డిఎల్ నారాయణ 1974లో కన్నుమూశారు. నారాయణ గారి భార్య నాంచారమ్మ గారు. వారికి మగ సంతానం లేరు.
ఈ దంపతుల ఏకైక సంతానం శుభలక్ష్మి ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.